తెలంగాణకు కొత్త గవర్నర్ నియమితులయ్యారు. జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను తెలంగాణ గవర్నర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. లెఫ్టినెంట్ గవర్నర్ గాను పనిచేయనున్నారు. తమిళిసై రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించగా వెంటనే కొత్త గవర్నర్ నియమించారు. కొత్త గవర్నర్ నియమితులయ్యారు. జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను తెలంగాణ గవర్నర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. అంతేకాకుండా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గాను పనిచేయనున్నారు. తమిళిసై రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించగా వెంటనే కొత్త గవర్నర్ను నియమించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. సో నగేష్, అటు తమిళిసై రాజీనామాని మనం చూస్తున్నాం. ఇప్పుడు తెలంగాణకు కొత్తగా జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను నియమించినట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో కొత్త గవర్నర్ నియామకం జరగాలి. కానీ ఎలక్షన్ కోడ్ ఉండడంతో రాష్ట్రపతి భవన్ ను ఇన్ఛార్జ్ గవర్నర్ గా సిపి రాధాకృష్ణన్, జార్ఖండ్ గవర్నర్ గా రాధాకృష్ణన్ పనిచేస్తున్నారు. రెండు రాష్ట్రాలకి, ఇటు తెలంగాణకి అటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా నియమిస్తూ ఇవాళ ఉదయమే రాష్ట్రపతి భవన్ నుంచి ప్రెస్ నోట్ విడుదలైంది. ఈ 3 నెలలు అప్ టు జూన్ 6 వరకు సిపి రాధాకృష్ణన్ తెలంగాణ గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వహించాలని చెప్పి ఆర్డర్స్ పాస్ చేసింది. సిపి రాధాకృష్ణన్ ఇవాళ రేపు హైదరాబాద్ కు వచ్చి రాజ్భవన్ లో బాధ్యతలు స్వీకరించే అవకాశం కనిపిస్తుంది.